నర్సీపట్నంలో పెద్ద చెరువుని హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ తరహాలో సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. బుధవారం ఆయన పెద్ద చెరువు వద్ద ఆర్ఎండ్బి అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోనే ఈ చెరువుని అభివృద్ధి చేయాలని భావించినప్పటికీ ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడి ఈ రోడ్డు అభివృద్ధి కోసం 3,50,00,000 రూపాయలు మంజూరు చేయించామని చెప్పారు. ఈ పనులకు ఏప్రిల్ మే నెలల్లోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టుగా ఆయన తెలిపారు. సుమారు 1 కిలోమీటర్ మేర రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా మధ్యలో బ్లాక్ రోడ్డు, ప్రజలు నడవడానికి ఫుట్పాత్, చెరువు వైపు కూర్చునేందుకు వీలుగా ప్రత్యేక ప్లాట్ఫారంలు ఏర్పాటు చేస్తామని వివరించారు. పర్యాటక శాఖ ద్వారా మరో 6,50,00,000 రూపాయల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ ప్రముఖ గాయకులైన ఘంటసాల, సుశీల వంటి వారి విగ్రహాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తామని తెలిపారు. అలాగే శివపార్వతుల విగ్రహానికి ఎదురుగా వెంకటేశ్వర స్వామి శంకుచక్ర నామాల విగ్రహాలు, 3 సుందరమైన వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేయిస్తున్నట్టుగా వెల్లడించారు. సందర్శకుల సౌకర్యార్థం టీ స్టాళ్లు, ఇతర చిన్న దుకాణాలతో పాటు రోడ్డు పొడవునా విద్యుత్ దీపాల ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. నర్సీపట్నం ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే తమ సంకల్పమని, ఈ అభివృద్ధి పనులకు ప్రజలందరూ సహకరించాలని స్పీకర్ కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. గతంలో మన నర్సీపట్నంలో ఉన్న పెద్ద ట్యాంక్ని హైదరాబాదులో ట్యాంక్ బండ్ మాదిరిగా తయారు చేద్దామని చెప్పి ఆ రోజులో అనుకున్నాం. దాని మధ్యలో మన ప్రభుత్వం ఓడిపోవడం వల్ల ఎస్టిమేషన్ అన్ని తయారైనప్పటికీ కూడా చేయలేకపోయాం. అంచేత మళ్ళీ దాన్ని పూర్తి చేయాలని చెప్పి సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఈ రోడ్డు డెవలప్మెంట్ కోసం 3,50,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ వర్క్ చౌదరి గారికి వచ్చింది. వర్క్ అది అప్పుడే కలెక్షన్ కూడా పెడుతున్నాం, మెటీరియల్ కలెక్షను. ఇది ఏప్రిల్ మే నెలలో ఈ రోడ్డు పూర్తి చేయాలి. అంటే మళ్ళీ మే అయిపోతే వాళ్ళు వర్షాలు పడతాయి. అంచేత వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం డిజైన్ చేసినట్టు ఆ డిజైన్ కూడా ఇవ్వండి. డిజైన్ చేసినట్టు దాన్ని పూర్తి చేస్తున్నాం. అది కాకుండా ఈ డిజైన్ ఎలాగ వస్తుంది, రోడ్డు ఎలాగ వస్తుంది మనకి మధ్యనంతా బ్లాక్ రోడ్డు. ఇదేమో మనుషులు నడడానికి ఏమో ఫుట్వే. ఇటుపక్క ఇక్కడ విగ్రహాలు వస్తాయి. ఘంటసాల గారి, సుశీల గారి విగ్రహాలు వస్తాయి. ఇటుపక్క ఏమో ప్లాట్ఫారం వస్తుంది. ప్లాట్ఫారం మీద కుర్చీలు వస్తాయి, ఫిక్స్డ్ కుర్చీలు వస్తాయి. ఈ ప్లాట్ఫారం మీద కూర్చుంటే చెరువు అంతా కనపడుతుంది అన్నమాట. అది ఈ ప్రాంతాల డిజైను. దీనికి ముందుగానే ఏంటంటే ఆర్ఎండ్బి వాళ్ళకి ఈ రోడ్డు, ఇటుపక్క విగ్రహాలు పెట్టడానికి, ఈ ఫుట్పాత్ విగ్రహాలు పెట్టడానికి మళ్ళీ టూరిజంకి వెళ్తుంది. అది 2 డిపార్ట్మెంట్. ఇక్కడ మీరు క్లారిటీ ఇవ్వాలా.
తెలియకపోతే మళ్ళీ అడగండి నన్ను, ఇష్టం వచ్చేది రాసేస్తున్నారు మీరు. ఈ రోడ్డు వరకు R&B అండి, ఇటుపక్క టూరిజం డిపార్ట్మెంట్. ఇప్పుడు R&Bకి 3,50,00,000 ఇచ్చాం. రోడ్డు స్టార్ట్ అయిపోతుంది, అప్పుడే మెటీరియల్ పెడుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత టూరిజం వాళ్ళు వస్తారు. టూరిజం వాళ్ళు వచ్చి ఇటుపక్క ఏమో విగ్రహాలు, తర్వాత మధ్య మధ్య చిన్న చిన్న స్టాల్స్, టీ స్టాల్స్ అని, టిఫిన్ స్టాల్స్ అని, చిన్న చిన్న బొమ్మలని అది అమ్ముతారు. ఇటుపక్క ఏమో మళ్ళీ ప్లాట్ఫామ్ వస్తుంది. ఇటుపక్క రోడ్డుకి ఇటుపక్క లైటింగ్ కూడా వస్తుంది. తర్వాత లాస్ట్లో చెరువు నుంచి ఇలా లారీ స్టాండ్ తిరిగే టర్నింగ్లో ఎదురుగా పెద్ద ఏనుగు బొమ్మ వస్తుంది, ఏనుగు బొమ్మ. ఇది దీంతో ప్లాను. ఇప్పుడు వరకు అయితే R&Bకి 3,50,00,000 వచ్చింది. ఈ టూరిజం డిపార్ట్మెంట్కి మళ్ళీ 6,50,00,000 ప్రపోజల్ ఉంది. అది కూడా 15 రోజులు వచ్చేస్తుంది. ఈ రోడ్డు అయిపోయిన టూరిజంది 6,50,00,000 రూపాయలతో టూరిజం కూడా చేస్తున్నాం. అటుపక్క కూడా స్టీల్ కానీ ఐరన్ కానీ రైలింగ్ కూడా వస్తుంది. అంటే దీన్ని ఒక సుందరమైన హైదరాబాద్లో బ్యాంక్ బండ్ మాదిరిగా తయారు చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాం. ఎంచేదంటే ఎవరైనా రిలాక్స్ అవ్వాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరైన పార్కులు కానీ ఏమీ లేవు. అంటే సాయంత్రం పూట పిల్లలతోటి ఫ్యామిలీతో సరదాగా వచ్చి కూర్చోడానికి బాగుండే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. దీనికి కూడా మరి బ్రహ్మాండంగా చేయాలని ఉద్దేశం చేస్తున్నాం కాబట్టి అందరూ సహకరించవలసిన అవుతుంది. అలాగే వచ్చిన వాళ్ళకి టాయిలెట్స్ కూడా రోడ్డు మీద ఎక్కడ టాయిలెట్స్ పూర్తి చేయకుండా టాయిలెట్స్ కూడా కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇది ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించమని చెప్పి కోరుకుంటూ, ఇది నర్సీపట్నానికి అయితే ఒక ఆనిముచ్చులాగా ఉంటుంది మనకి. దీని అందరూ కూడా సహకరించమని చెప్పి కోరుకుంటూ, మీ ప్రెస్ వాళ్ళు కూడా సలహాలు ఇవ్వడం తప్పులేదు. ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే